హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం పవర్ ఆటోమేట్ ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేర్చుకున్నాం. ఓకే, మనం పవర్ ఆటోమేట్ ఆల్రెడీ మన ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ ఓపెన్ చేసి దాంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. పవర్ ఆటోమేట్ మీకు ఇన్స్టలేషన్ తర్వాత డెస్క్టాప్ మీద షార్ట్కట్ క్రియేట్ అయితే దాన్ని డబుల్ క్లిక్ చేయండి. లేదు మీకు డెస్క్టాప్ మీద కనబడట్లేదు అనుకున్నప్పుడు విండోస్ పక్కన సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి పవర్ ఆటోమేట్ అని టైప్ చేస్తే మీకు పవర్ ఆటోమేట్ అనేది వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి, పవర్ ఆటోమేట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఓపెన్ అయినప్పుడు మీకు సైన్ ఇన్ అడుగుతుంది. మీరు ఏదైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్తో పవర్ ఆటోమేట్ సైన్ అప్ అయ్యారో ఆ అకౌంట్ దాని క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అప్లికేషన్ ఇలా ఉంటుంది. ఓకే, దీంట్లో మీకు చూస్తే లెఫ్ట్ సైడ్లో మీకు న్యూ ఫ్లో అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఏదైనా ఫ్లోని డిజైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే మీరు ఒక ఫ్లోని డిజైన్ చేయడం కోసం ఈ న్యూ ఫ్లోని యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ సెట్టింగ్స్, మీ డెస్క్టాప్ తగ్గట్టు ఏమైనా సెట్టింగ్స్ మనం మార్చుకోవాలనుకుంటే కనుక ఆటో స్టార్ట్ అప్లికేషన్ కానీ వన్ క్లోజ్ కీప్ అప్లికేషన్ రన్నింగ్ కానీ, సో ఇక్కడ ఉన్న బై డిఫాల్ట్ అప్లికేషన్స్ బై డిఫాల్ట్ ఆప్షన్స్ని మీరు చేంజ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే డెస్క్టాప్ అప్లికేషన్ని మోడిఫై చేసుకుంటాం. లేదంటే నార్మల్గా బై డిఫాల్ట్ ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ ఉంచేయండి. ఓకే, నెక్స్ట్ సో హెల్ప్ అంటే దీని రిలేటెడ్ డాక్యుమెంటేషన్ కావాలంటే మనకి ఏ యాక్టివిటీ దేనికి యూజ్ అవుతుంది, దేనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది, అది దేనికి యూజ్ చేస్తాం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దాని డీటెయిల్స్ కూడా మనకి డాక్యుమెంటేషన్లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ అర్థం కానప్పుడు ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి మీరు దాంట్లో మీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ లెర్న్ అంటే సమ్ శాంపిల్ వీడియోస్, అంటే పవర్ ఆటోమేట్ యూజ్ చేసి ఫ్లోని ఎలా బిల్డ్ చేస్తాం అలాంటి కొన్ని యూజ్ఫుల్ వీడియోస్ కానీ కంటెంట్ కానీ అవన్నీ మనకి ఈ లెర్న్లో దొరుకుతుంది. ఇక్కడ కమ్యూనిటీ ఫామ్ అంటే ఏంటంటే ఈ పవర్ ఆటోమేట్లో ఎంతమంది అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే బాగా నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ కమ్యూనిటీలో. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, మీరు ఎక్కడైనా స్టక్ అయినా, లేదు మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దాన్ని మీరు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే వాళ్ళు మీకు ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఫీడ్బ్యాక్, మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇది బ్లాక్, ఆ బ్లాక్లో ఏమన్నా పవర్ ఆటోమేట్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమన్నా రావాలంటే దాని గురించి రిలేటెడ్ ఉంటుంది. ట్రబుల్ షూటర్, ఎందుకు మీ అప్లికేషన్ ఏమైనా హ్యాంగ్ అయినా లేదంటే మీ అప్లికేషన్ సరిగ్గా పనిచేయకపోయినా ఈ ట్రబుల్ షూటర్ యూస్ చేసి మీ అప్లికేషన్ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్ అంటే కరెంట్ ఏ వర్షన్ అయితే ఉందో ఆ వర్షన్ డీటెయిల్స్ అన్ని అబౌట్లో మీకు తెలుస్తాయి. ఓకే, సర్చ్ ఫ్లోస్ అంటే ఇక్కడ ఈ సర్చ్ ఫ్లోస్ యూజ్ చేసి మీరు నెంబర్ ఆఫ్ ఫ్లోస్ డిజైన్ చేసి ఉంటారు. ఈజీగా ఇమీడియట్గా మీరు క్రియేట్ చేసిన ఫ్లోని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సర్చ్ ఫ్లో అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శాంపుల్ ఫ్లో క్రియేట్ చేద్దాం రండి. సో ఈ న్యూ ఫ్లో క్లిక్ చేసి ఇక్కడ శాంపుల్ ఫ్లో నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, శాంపుల్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇది మీ శాంపుల్ ఫ్లో క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ అయిందా? క్రియేట్ అయినప్పుడు దాని తర్వాత మీకు ఏమవుతుంది, అది లోడ్ అవుతుంది. దాంట్లో ఉన్న యాక్టివిటీస్ అవన్నీ మీకు ఒక డిజైన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ డిజైన్ ప్యానల్లో ఏముంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ డిజైన్ ప్యానల్ చూడండి ఏమున్నాయి ఇక్కడ, ఫైల్, సేవ్ కానీ, సేవ్ యాజ్ కానీ, ఎగ్జిట్ కానీ. ఓకే, సేవ్ చేయడం అంటే మీరు ఇప్పుడు దాకా ఏదైతే డిజైన్ చేశారో దాన్ని సేవ్ చేసుకోవడానికి, మీరు ఇప్పుడు దాకా ఏదైతే డిజైన్ చేశారో దాన్ని కాపీ తీసుకోవడానికి, బ్యాకప్. ఓకే, అండ్ ఎడిట్ అంటే మీరు ఏదైతే యాక్టివిటీస్ని యూస్ చేస్తారో ఆ యాక్టివిటీని కాపీ చేయడానికి కానీ, పేస్ట్ చేయడానికి కానీ, కట్ చేయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది. డీబగ్ అంటే మీరు వన్స్ డిజైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని రన్ చేయడానికి F5 షార్ట్కట్ కీస్, F5 అంటే రన్ చేయడానికి, F10 అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి, కంట్రోల్ పాజ్ అంటే ఆ ఫ్లో అక్కడితో ఆగడానికి, లేదు మొత్తానికి ఆఫ్ చేయాలంటే షిఫ్ట్ F5. సో లేదంటే F9 అనేది బ్రేక్ పాయింట్. ఓకే, రిమూవ్ ఆల్ బ్రేక్ పాయింట్స్, కంట్రోల్ షిఫ్ట్ F9. ఓకే, నెక్స్ట్ టూల్లో చూడండి ఏమున్నాయి టూల్స్లో,
రికార్డర్, ఇన్స్పెక్ట్ యూఐ ఎలిమెంట్, బ్రౌజర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీరు ఏదైతే బ్రౌజర్స్ వాడుతున్నారో మీ సిస్టంలో, అంటే మీ ల్యాప్టాప్లో ఏమేమి బ్రౌజర్లు ఉన్నాయో ఆ బ్రౌజర్కి ఎక్స్టెన్షన్ ఎనేబుల్ అయిందా లేదా. ఓకే, పవర్ ఆటోమేట్ ఏజెంట్ ఫర్ వర్చువల్ డెస్క్టాప్స్. ఓకే, ఈ 4 ఆప్షన్స్ మనం ప్రీవియస్ ఇంకా ఫార్వర్డ్ క్లాసెస్లో వెళ్ళేటప్పుడు దాని గురించి నేర్చుకుందాం. వ్యూ, ఈ వ్యూలో సో చూడండి, ఇక్కడ ఈ వ్యూలో ఏమున్నాయి మనకి, ఎర్రర్స్ కానీ లేదంటే ఫైండ్ రిజల్ట్స్ కానీ, వేరియబుల్స్ కానీ, వ్యూ ఎలిమెంట్స్ కానీ, ఇమేజెస్ కానీ, డిఫాల్ట్ లేఅవుట్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకేంటంటే వేరియబుల్స్ అనేది ఏ పర్టికులర్ టైంలో యూజ్ అవుతుంది. వ్యూ ఎలిమెంట్స్ అనేది మనం ఏదన్నా అప్లికేషన్ బ్రౌజ్ చేసినప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాం. ఇమేజెస్ అంటే అది ఎక్కడ ఉంటుంది, ఆ ఇమేజ్ని యూజ్ చేసి మనం ఎలా ఆటోమేట్ చేయొచ్చు. డిఫాల్ట్ లేఅవుట్ అంటే ఆ పర్టికులర్ లేఅవుట్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనకి ఫార్వర్డ్ క్లాస్లో వెళ్ళే కొద్ది ఈచ్ వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హెల్ప్ అంటే మీకు చెప్పాను కదా హెల్ప్లో ఏమిటో ఉంటాయి అనేది. సో ఇవి నెక్స్ట్ ఇక్కడ ఇవి చూడండి, ఇటే పక్కన ఉన్నవన్నీ యాక్షన్స్. ఓకే, ఇదంతా డిజైన్ ప్యానల్, మనం ఫ్లోని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి మెయిన్ ఉంది, ఇక్కడ సబ్ ఫ్లోస్ ఉంది. ఎప్పుడైనా సరే మెయిన్ పేజ్లో అవుటర్ డిజైన్ ఉండాలి, ఇన్నర్ డిజైన్ అంతా మనకి సబ్ పేజెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ లాగిన్ తీసుకున్నాం అనుకోండి, జీమెయిల్లో ఏం చేయాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత కంపోజ్ ఈమెయిల్, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్తాం, జీమెయిల్లోకి వెళ్తాం, ఆ పర్టికులర్ ఇన్బాక్స్లోకి వెళ్ళి ఆ ఈమెయిల్ని చెక్ చేస్తాం. కానీ దానికి ముందు ఈ యాక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, జీమెయిల్ని ఓపెన్ చేయాలి, దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. అంటే ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క సబ్ పేజ్ని మనం క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే యూజర్ అనే పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా మనం చేసే ఫ్లో డిజైన్ అవుతుంది. ఇప్పుడు నేను డిజైన్ చేశాను ఒక ఫ్లో, నెక్స్ట్ నా ప్లేస్లోకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా, మనం ఈ ఫ్లోని వేరే వాళ్ళు ఎవరికన్నా పంపించినా వాళ్ళకి ఏం చేసాం అనేది అర్థం కాదు. మనం ఎప్పుడైతే మెయిన్ పేజ్లో మెయిన్ లాజిక్ నుంచి సబ్ పేజెస్లో క్లియర్ కట్గా స్క్రీన్ నేమ్ పెట్టుకుంటూ వెళ్తే మనకేమవుతుందంటే వాళ్ళకి ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఇటే పక్కన వేరియబుల్స్ అంటే మనం ఏ అయితే వేరియబుల్స్ వాడుతున్నామో ఆ వేరియబుల్ సెక్షన్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూస్తే వ్యూ ఎలిమెంట్స్ అంటే మనం బ్రౌజ్ చేసినప్పుడు ఏ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఇమేజెస్, మనం తీసుకున్న ఏదైతే చేస్తున్నామో క్యాప్చర్ చేస్తున్న ఎలిమెంట్స్ దాని ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ యాక్షన్స్లో ఉన్న యాక్టివిటీస్ని యూజ్ చేసి మనం ఇక్కడ డిజైన్ ప్యాటర్న్లో ఇక్కడ డిజైన్ చేస్తాం. ఈ ఫ్లో వేరియబుల్స్లో మనకి ఇవి ఉంటాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇనీషియల్గా అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అనేది ఏంటి, వేరియబుల్ అంటే వేరియబుల్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని హోల్డ్ చేస్తాం. వేరియబుల్స్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్ స్ట్రింగ్ అవ్వచ్చు, డేట్ టైం అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, ఓకే, బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వచ్చు. ఓకే, వేరియబుల్ ఎయిదర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తే దాన్ని మనం కలెక్షన్ అంటాం, సింగిల్ వాల్యూని హోల్డ్ చేస్తే డేటా ఐటమ్ అంటాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్ అనేది వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది, అంటే మనకు వచ్చే రిజల్ట్ని కానీ లేదంటే మనకు వచ్చే డేటా అవుట్పుట్ని కానీ లేదు మనం ఇచ్చే డేటా ఇన్పుట్ని కానీ ఒక వేరియబుల్ ద్వారా మనం ఆ పర్టికులర్ దానికి పాస్ చేస్తాం. ఐదర్ వెబ్ పేజ్ ఫామ్స్ కానీ లేదంటే క్యాలిక్యులేషన్ కానీ ఏదైనా సరే మనం ఒక వేరియబుల్ని తీసుకున్నాము అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ వేరియబుల్లోకి డేటా అనేది లోడ్ చేస్తాం, అంటే ఆ వేరియబుల్ డేటాని హోల్డ్ చేస్తుంది. అది ఆ సింగిల్ డేటా ఐటమా లేదా మల్టిపుల్ ఐటమ్స్ అనేది బేస్డ్ ఆన్ మనం తీసుకునే వేరియబుల్ డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను వేరియబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో చూడండి వేరియబుల్స్ ఇలా ఎన్ని ఉన్నాయి, ట్రంకేట్ నెంబర్ ఉంది, జనరేట్ ర్యాండమ్ నెంబర్ ఉంది, క్లియర్ లిస్ట్ ఉంది, డేటా ఐటమ్ ఉంది, సెట్ వేరియబుల్ ఉంది, ఇంక్రీజ్ డిక్రీజ్ వేరియబుల్. ఓకే, అలాగే ఈ వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. ఈ ఇన్పుట్ వేరియబుల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, మనం ఏదన్నా ఫ్లోని డిజైన్ చేస్తాం, ఈ ఫ్లోని ఒక సబ్ ఫ్లోని డిజైన్, ఈ ఫ్లోని వేరే ఫ్లోలో కాల్ చేస్తాం, ఆ ఫ్లోకి ఈ ఫ్లోని వేరే ఫ్లోలో కాల్ చేసినప్పుడు ఏంటి మనకి దీనికి ఇన్ అండ్ అవుట్ వస్తాయి. ఓకే, సో ఇన్పుట్ మనం ఒక ఫ్లోని డిజైన్ చేసినప్పుడు దానికి ఇన్పుట్ పాస్ చేస్తే దాన్ని ఇన్పుట్ పారామీటర్స్ అంటాం లేదా ఇన్పుట్ వేరియబుల్ అంటాం.
అదే మనం ఎట్ ద ఎండ్ అంటే ఫ్లో డిజైన్ అంతా అయిపోయి ఎండ్లో మనం డేటా రిజల్ట్ని తీసుకుంటే అవుట్పుట్ వేరియబుల్. అంటే ఇనీషియల్గా మనం ఇది చెయ్యి అని చెప్పడానికి మనం ఇచ్చే వేరియబుల్ ఇన్పుట్ వేరియబుల్. ఫైనల్గా అది అంతా క్యాలిక్యులేషన్ అయిపోయి ఫైనల్గా వచ్చే రిజల్ట్ మనం తీసుకుంటే అది అవుట్పుట్ వేరియబుల్. అర్థమైంది అనుకుంటున్నా. ఇన్పుట్ వేరియబుల్ ఎప్పుడు మనం పాస్ చేస్తాం. వన్స్ మనం ఇచ్చిన ఇన్పుట్ వేరియబుల్ని యూజ్ చేసుకుని ఆ మొత్తం మ్యానిపులేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అది మనం తీసుకుంటే అది అవుట్పుట్ వేరియబుల్ కింద వస్తుంది. ఓకే, మనం తీసుకోకపోతే ఇంటర్మీడియట్లో ఉంటాయి, అంటే మధ్యలోనే ఆ ఫ్లోలోనే ఉంటే దాన్ని ఫ్లో వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మొత్తం 3 వేరియబుల్స్: ఇన్పుట్ వేరియబుల్, అవుట్పుట్ వేరియబుల్, ఫ్లో వేరియబుల్. డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్పుట్ వేరియబుల్ అంటే మనం డేటాని పాస్ చేస్తాం. ఓకే, డిజైన్కి లేదా వర్క్ ఫ్లోకి మనం ఇన్పుట్ ఇస్తాం. ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్ ఉందండి, A+B చేయమంటున్నాం. మనం ఇక్కడ ఈ డిజైన్ ప్యాటర్న్లో A+B లాజికే రాస్తాం, కానీ ఏ వాల్యూస్ ప్లస్ చేసి రిజల్ట్ రావాలనేది మనం మెన్షన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఇస్తే దాన్ని స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే యూజర్ని బట్టి చేంజ్ అయితే దాన్ని డైనమిక్ అంటాం. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ ఉంటాయి, డైనమిక్ వేరియబుల్స్ ఉంటాయి. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్. మనం ఎప్పుడైతే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అండి, A=4, B=5. ఆ రెండింటిని కలిపితే A+B చేస్తే నాకు 9 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ నేను ఇన్పుట్గా పాస్ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ టైం ఒక ఫ్లోని రన్ చేసినప్పుడు అదే వాల్యూ వస్తే ఇంకా ఆటోమేషన్ వల్ల యూజ్ ఏముంది? లేదు కదా. సో అందుకే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఏ వాల్యూని పాస్ చేస్తాను, తర్వాత బి వాల్యూని ఇస్తాను, దాని తర్వాత దాని రిజల్ట్ నేను తీసుకుంటాను. రైట్, ఆ రిజల్ట్ తీసుకోవడానికి వచ్చేదాన్ని అవుట్పుట్ వేరియబుల్ అంటాం. ఓకే, ఇన్పుట్ వేరియబుల్ అంటే మనం ఏ బి వాల్యూస్ ఇస్తే అది లోన ఆపరేషన్ జరిగి ఫైనల్ రిజల్ట్ సి వాల్యూ మనకు రావాలి. ఓకేనా. మొత్తం 3 థింగ్స్: ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్ పారామీటర్స్, అవుట్పుట్ వేరియబుల్ ఆర్ అవుట్పుట్ పారామీటర్, ఫ్లో వేరియబుల్. ఫ్లో వేరియబుల్ అంటే ఈ విత్ ఇన్ ద ఫ్లోలో ఉండే వేరియబుల్నే ఫ్లో వేరియబుల్ అంటాం. ఓకేనా. ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. వేరియబుల్ అంటే ఇన్పుట్ వేరియబుల్ మనం ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అవుట్పుట్ వేరియబుల్ ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి అవుట్పుట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫ్లో వేరియబుల్స్ అంటే విత్ ఇన్ ద ఫ్లోలో యూజ్ చేసే వేరియబుల్స్ని ఫ్లో వేరియబుల్స్ అంటాం. నాకు తెలిసి మీ అందరికి వేరియబుల్స్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ వేరియబుల్స్లోనే ఇంకా నెక్స్ట్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, అంటే లిస్ట్ ఐటమ్ ఉంది, డేటా ఐటమ్స్ ఉన్నాయి, డేటా టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీ అందరికీ వేరియబుల్స్లో ఎన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది పవర్ ఆటోమేట్లో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.